హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామ్ సాయి. యు ఆర్ సీయింగ్ ఆర్ఎస్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే పై చార్ట్స్. ఫ్రెండ్స్, పై చార్ట్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తారు. సో ఎక్కువగా మనకి ఎగ్జామ్ పేపర్స్ ఏంటి, ఇంగ్లీష్ సోషల్ ఎగ్జామ్ పేపర్స్లో పై చార్ట్స్ ఇచ్చి కింద క్వశ్చన్స్ అనేవి వాళ్ళు అడుగుతుంటారు కదా. సో అలా పై చార్ట్స్ అనేవి మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. So, okay, let's start our topic. So, hi friends, welcome to my YouTube channel. సో మీరు ఫస్ట్ వర్డ్ ఓపెన్ చేసుకోండి. విండోస్ ఆప్షన్ మీద ట్యాప్ చేసేసి సెర్చ్ ఆప్షన్లో మీరు వర్డ్ని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు వర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో వర్డ్ ఓపెనింగ్. ఇప్పుడు మనం టాపిక్ ఏంటంటే పై చార్ట్స్. పై చార్ట్స్ అనేవి మనకి ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్సెట్ ఆప్షన్లో ఉంది, ఇన్సెట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇన్సెట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చార్ట్ అని మీకు ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఆ చార్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి, బాగా పై అని ఉంది కదా, ఆ పై ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ పై అని కొన్ని వచ్చాయి పై చార్ట్ టైప్స్. ఇందులో మీకు నచ్చిన పై చార్ట్ అనేది ఎంచుకోండి. నేను ఫస్ట్ పై చార్ట్ ఎంచుకుని ఓకే మీద ట్యాప్ చేశాను. ఓకే. సో పై చార్ట్ అంటే మామూలుగా ఉంటుంది, కానీ దానికి మనం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పై చార్ట్ అనేది ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కదా. సో పై చార్ట్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పర్సంటేజ్లో లేదా నెంబర్స్లో, అలా కొన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇచ్చుకోవాలి. సో నేను సపోజ్ మీ విలేజ్లో ఫార్మర్స్, లేబర్స్, వర్కర్స్, ఎంప్లాయీస్ ఇలా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ యొక్క రేషియో అంటే ఎంతమంది ఉంటారో ఆ పర్సంటేజ్ అనేది నేను ఇస్తాను, చూస్తుంటండి. సో ఈ సేల్ ఆప్షన్ ఉంది కదా, ఈ సేల్ ఆప్షన్లో విలేజ్ అని నేను మామూలుగా టైప్ చేశాను, విలేజ్. సో ఫస్ట్ వచ్చేసి నేను ఏమి ఇస్తానంటే ఫార్మర్స్, తర్వాత లేబర్స్, తర్వాత ఏంటి ఎంప్లాయీస్ నేను మామూలుగా ఇచ్చేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఎంప్లాయీస్, ఫార్మర్స్, లేబర్స్, ఎంప్లాయీస్, వర్కర్స్. సో ఇలా నేను కొన్ని ఇచ్చేసాను. వర్కర్స్. సో విలేజ్లోని ఫార్మర్స్ ఎంతమంది, పర్సంటేజ్ అని ఇవ్వండి, నెంబర్స్ అని ఇవ్వండి. నేను ఫార్మర్స్ 20% ఇచ్చాను, 20% అనేది ఇస్తాను. చూస్తుండండి, 20%. లేబర్స్ 20%. నెక్స్ట్ ఎంప్లాయీస్ 40%. వర్కర్స్ 20%. సో ఇలా సమ్ రేషియో అనేది నేను ఇచ్చాను. సో చూడండి, నా రేషియో ఇచ్చాక బ్యాక్ వచ్చేసి వార్డ్ మ్యాగ్నైజ్ అయింది. సో చూసారు కదా, ఫార్మర్స్, ఇక్కడ ఫార్మర్స్ అనేది కలర్, లేబర్స్ ఒక కలర్, ఎంప్లాయీస్ ఒక కలర్, వర్కర్స్ ఒక కలర్, ఇలా 4 కలర్స్లో మనకి రేషియో అనేది వచ్చేసింది. సో నేను నెంబర్స్ ఇచ్చాను అక్కడ 20, 40, 30. మీకు ఇక్కడ నెంబర్స్ చూపించడం లేదు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే చార్ట్ లేఅవుట్ అని ఉంది కదా, దాంట్లో మీకు నచ్చిన చార్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని, చూసారు కదా, వర్కర్స్ 20%, ఫార్మర్స్ 20%, లేబర్స్ 20%, ఎంప్లాయీస్ 40%. నెక్స్ట్ మీకు ఈ చార్ట్ నచ్చకపోతే ఇంకో చార్ట్ లేఅవుట్, నెక్స్ట్ ఇంకొకటి. సో అలా మీకు నచ్చిన చార్ట్స్ అనేవి ఇందులో ఉన్నాయి. దాంట్లో టోటల్ 7 చార్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇలా మీకు నచ్చిన పర్సంటేజ్ అనేది ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఇంకొకటి ఇవ్వాలనుకుంటే ఫార్మర్స్, లేబర్స్, ఎంప్లాయీస్, వర్కర్సే కాదు, మీకు నచ్చిన వాళ్ళది ఎవరైనా ఇవ్వచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో
నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.